ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. వీ న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలో 2వ రోజు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బంగారు తల్లి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలో 2వ రోజు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఈ మేరకు పట్టణంలో పల్నాడు రోడ్డు, రామిరెడ్డిపేట, అరుండల్పేట, మోర్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి స్వయంగా చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. డబ్బా తీసుకొని వేసుకో. రోజు ఉండేదాకా మీకు ప్రతిరోజు ఆడాము. రాగా ఈ వయసులో ఆమె కూడా వచ్చింది. అవకాశం జీవితం अच्छे करो. లైన్లోకి
పెట్టుకొని నర్సరావుపేట పట్టణంలో పారిశుద్ధ్యం మీద నిన్న ఉదయం ప్రారంభించిన కార్యక్రమాన్ని నిన్న రాత్రి కూడా కంటిన్యూ చేస్తూ దాదాపు 24 గంటల్లో మెయిన్ రోడ్లు చాలా వరకు కూడా క్లియర్ చేయటం జరిగింది. ఈరోజు ఉదయం కూడా ప్రారంభించి ఇంకా ఏదైనా ప్రదేశాల్లో ఇంకా చెత్త ఉందంటే వాటిని కూడా క్లియర్ చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఈ మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నందున మేమే సొంతంగా కొంత ప్రైవేటు స్వీపర్స్ని ప్రైవేట్ కార్మికుల్ని ఈరోజు ఏర్పాటు చేసుకొని ట్రాక్టర్లను కూడా ఏర్పాటు చేసుకొని మున్సిపల్ కమిషనర్ గారు అట్లానే మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది సహకారంతో నర్సరావుపేట పట్టణాన్ని క్లీన్ చేస్తూ శుభ్రంగా ఉంచాలనే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలని ఈరోజు మేము చేస్తూ ఉంటే ఈరోజు కూడా డస్ట్బిన్లన్నీ కూడా కిందకి దొల్లించే కార్యక్రమం, రోడ్డు మీద పడేసే కార్యక్రమం కావాలని చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మీ సమ్మె మీరు చేసుకోండి, చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా సెక్రటేరియట్ ఆఫీస్లో నిన్న కూడా నేను వెళ్ళాను. సెక్రటేరియట్లో నిన్న చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ గారు, బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు వీళ్ళ యొక్క నేతలతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే దానికి కూడా సానుకూలంగా స్పందిస్తుంది ప్రభుత్వం. ఇంకా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని అనేక కోరికలు ఉన్నందువలన నిన్న పూర్తి కాలేదు. మరొక 2-3 రోజుల్లో ఈ యొక్క సమ్మెని విరమించుకునే విధంగా ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ని ఒప్పుకుని అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఈరోజు ఆలోచనలో ఉంది. ఈలోపే డస్ట్బిన్లు దొల్లించటం కావాలని ఇదంతా కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మున్సిపల్ కార్మికులకి ఈరోజు ప్రశ్నిస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 2019 ఆ ప్రభుత్వం దిగిపోయే వరకు జీతాలు 11,500 రూపాయలు జీతం తీసుకుంటున్నారు. ఇవాళ 21,000 జీతం తీసుకుంటున్నారు. ఇవాళ 10,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు అడగకుండానే మొట్టమొదటి రాగానే మీరు అడగకుండానే 2019 డిసెంబర్లోనే 6,000 రూపాయలు పెంచడం జరిగింది. ఎవరు అలాంటి వాళ్ళు, ఎవరు మీకు మేలు చేశారనే కార్యక్రమం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీలను కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ యొక్క సమ్మెలు చేపిస్తూ ఉన్నాడు. చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు ప్రభుత్వాన్ని అన్ని విధాలా ఇబ్బంది పెట్టాలి, ఇరుకుని పెట్టాలనే ఒక ఆలోచనతో ఈ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నాడు. వాడి కడుపులో అంతా కుళ్ళు కుట్రలు తప్పితే వేరేది ఉండదు. ఆ చంద్రబాబు నాయుడు శరీరమే అటువంటిది. ఇంత దుర్మార్గుడు ఇవాళ ఏదైనా నువ్వు చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఇవాళ ఏదో సామెత ఉంది, మరి ఈరోజు చేసేవాడికే అగసాట్లు ఎక్కువ అని చెప్పి ఈరోజు మేము చేస్తే 10,000 రూపాయలు పెంచితే కాయలున్న చెట్టుకే రాళ్ళు వేసేటట్టు ఇవాళ మీరు చేసిన ప్రభుత్వాలనే ఈరోజు నిలదీసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇవాళ మేము మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ ఇప్పటికి కూడా చర్చలు కొనసాగుతున్నాయి. దయచేసి ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఈరోజు మేము స్వచ్ఛందంగా మీ సమ్మెలు మీరు చేసుకోండి, మీ చర్చలు మీరు చేసుకోండి. మేము స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటే రోడ్డు మీదకి డస్ట్బిన్లా ఈరోజు కూడా చేశారు. కొన్ని చోట్ల ఈరోజు కూడా జరిగాయి. ఇలాంటివి మాత్రం ఉపేక్షించాం. క్రిమినల్ కేసులు ఫైల్ చేపిస్తాం. దీనిలో ఊరుకునేది లేదు చెప్తున్నాను. మీరు ఎంతో మంది మీరు రెగ్యులర్ ఎంప్లాయీస్ రాకపోయినా ఈరోజు
కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లేకపోతే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పనులు చేపిస్తున్నా ఎప్పుడు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే పని కావాలి ముఖ్యం అని చెప్పి బదిలీ వర్కర్లు మీరే అపాయింట్ చేసుకుంటారు. వి న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చంద్ర షాపింగ్ మాల్ లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, రెండవ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, మూడవ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. స్థానిక బరంపేటలోని వెంకటస్వామి గుడి ధర్మకర్త అయిన కేపీ రంగారావు ఆధ్వర్యంలో వందలాది మహిళా మనులచే అమ్మవారికి సారీ కార్యక్రమం బరంపేటలోని పురవీధుల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర వారి కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వందలాది మహిళా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೇ ಪರ ಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೇ ಪರ ಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೇ ಪರ ಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೇ ಪರ ಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೇ ತಂದನಾನ ತಂದನಾನ ಪುರೇ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ కందువగు హీనాధికము విందులేవు అందరికి శ్రీహరేనంతరాత్మ కందువగు హీనాధికము లింపులేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ తందనాయి తందనానా పురే తందనానా బళ తందనాని బళ తందనాన బళ తందనాన ధనుర్మాస సందర్భంగా శ్రీ లీలా వెంకటేశ్వర దేవస్థానంలో నుండి బరంపేటలో ఉన్నటువంటి లీలా వెంకటేశ్వర దేవస్థానం నుండి ఈ ధనుర్మాసంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేసుకుని నిత్యం చేస్తూ ఆ సందర్భంగా ఈరోజున గోదావరి అమ్మవారికి సారథి కోసం భక్తులందరూ కూడా మన దేవాలయం నుంచి బయలుదేరి ఈ గ్రామోత్సవంలాగా బరంపేట అంతా కూడా తిరిగి కోలాహలంగా ప్రసాదాలు తీసుకొని వస్తూ ఉన్నారు.
చక్కగా దీంట్లో ఈ కార్యక్రమంలో 300 చిల్లర మంది లేడీస్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమం చక్కగా నిర్వర్తించి తిరిగి గుడి దగ్గర వచ్చిన తర్వాత వీళ్ళు ఈ మధ్యనే నిర్మాణం చేసినటువంటి శ్రీపద కళ్యాణ మండపంలో పూజా కార్యక్రమం ఉంది. ఆ పూజ అనంతరం తీర్థప్రసాదం తీసుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు పొందాలని భక్తులందరూ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా ప్రతి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఈ దేవాలయంలో దాదాపు ప్రతి నెలలో కూడా శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం రోజున శ్రవణ పూజ చేస్తూ జరుగుతూ ఉంటుంది. దాంట్లో కూడా భక్తులు 300 మంది పాల్గొంటున్నారు. దాని తర్వాత శుక్రవారం పూజలు, ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ పూజ నిర్వహిస్తూ ఉంటారు పూజలు. తర్వాత వచ్చేసి ఈ ధనుర్మాసం పూర్తయిన తర్వాత ఈ గోదావరి కళ్యాణం జరుగుతూ ఉంది. దానిలో కూడా ఒక 10-15 మంది భక్తులు పాల్గొని ఆ కార్యక్రమం కళ్యాణం చూస్తారు. వార్షికోత్సవ కళ్యాణం అది ఏప్రిల్లో, మార్చి కానీ ఏప్రిల్లో వస్తుంది నక్షత్రం ప్రకారం ఆ కార్యక్రమం నెరవేరుతుంది. వీటన్నిటికి మించి ధనుర్మాసంలో నిత్యము పూజలకి భక్తులు చాలామంది 200 మంది దాకా పాల్గొంటారు. ప్రతిరోజు నిత్య పూజలు ఉంటారు. అది కాకుండా మరి శ్రవణంలో పూజలు, రకరకాల పూజలు చేస్తుంటారు. వీళ్ళందరికీ కూడా భగవంతుడు ఎంతో అవసరాన్ని ఆయురారోగ్యాన్ని కల్పించి మీ ఆశీస్సులు చెందాలని ఇప్పించాలని భగవంతుడిని కోరుకుంటూ మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా మనులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం చక్కగా జరిగేందుకు మరి నగరోత్సవం రేపు 7వ తారీఖు నగరోత్సవం ఊళ్ళో ఈ సోమవారం ఉదయం 7 గంటలకు బయలుదేరి మలం సెంటర్. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఘనంగా నివాళులు. ప్రఖ్యాత తేజశ్రీ డెంటల్ వారి ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు ఉచిత మెగా దంతవైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా తేజశ్రీ డెంటల్ వారి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం వారి అత్యాధునిక ఇంట్రావోరల్ కెమెరా సహాయంతో విద్యార్థులకు దంతవైద్య పరీక్షలు నిర్వహించారు. బ్రష్ చేయట్లేదా? మంచిగా బ్రష్ చేసుకో, సరేనా? పళ్ళు పాడేవాళ్ళు చిన్న వయసు నుంచి మన పళ్ళు చాలా జాగ్రత్త చేసుకోవాలి, అర్థమైందా? మంచిగా క్లీన్ చేయించుకోమ్మా. ఏం పేరు నానా? అది వస్తూ తీసుకొని రండి, సరేనా? ఏంటంటే మంచిగా క్లీన్ చేయించుకో, లేదనుకో చీకుళ్ళన్నీ లేదు, ఇన్ఫెక్షన్ వస్తాయి. ఓకేనమ్మా? ఈ మమ్మీ డాడీ అన్నీ తీసుకొని ఓకేనా తండ్రి? అందరికీ నమస్కారం. ఈరోజు తేజశ్రీ డెంటల్ క్లినిక్ ఇక్కడ మన గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఒక ముఖ్య కార్యక్రమాన్ని, అంటే పిల్లలు ఎలాగ వాళ్ళ దంతాన్ని ఎలా శుభ్రం చేసుకుంటున్నారు, ఎలా ఉన్నాయి, వాళ్ళ పంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చాలా చక్కగా వాళ్ళని టెస్ట్ చేసి అలాగే వారి ఉన్నటువంటి సమస్యలు తెలియజేశారు. సహజంగా పిల్లలు చాక్లెట్స్, స్వీట్స్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే దానివల్ల ఏర్పడేటటువంటి సమస్యలు ఏవైతే పంటి సమస్యలు ఉన్నాయో వాటి గురించి వారికి అవగాహన ఉండదు. కానీ మన డాక్టర్ అనూష గారు, డాక్టర్ అనురాధ గారు, అలాగే వాళ్ళ స్టాఫ్ మొత్తం అందరూ కూడా మన స్కూల్కి వచ్చి ఉచితంగా ఇలాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఐ వుడ్ లైక్ థ్యాంక్ టు తేజశ్రీ డెంటల్ హాస్పిటల్ అండ్ ఆల్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బంగారు తల్లి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. కూడా ఇంటికి పంపించారు. 2 ఆడపిల్లలు పుడితే ఇక్కడ నాకు తెలిసి ఒక నర్సరావుపేట పట్టణంలోనే వాళ్ళు ఒక వార్డులో ఆ పిల్లని ఇంటికి పంపించేశారు. 2 మాకు వారసులు లేరు, మాకు 2 ఆడపిల్లలే. ఇలాంటివి చాలా దారుణమైన అంశం. అది మన చేతిలో లేదు, మీ చేతిలో లేదు, లేదా మీ భర్త చేతిలో లేదు, మీ అత్తమావ చేతిలో లేదు, డాక్టర్ చేతిలో. అది దేవుడిచ్చిన వరం.
ఆడపిల్లలు అనేవాళ్ళు ఈరోజు బంగారు తల్లి, వాళ్ళే తండ్రికి తల్లికి అన్నం పెట్టేది. వాస్తవంగా చూస్తే ఆడపిల్లలే వాళ్ళు అన్నం పెడుతున్నారు. మగపిల్లల కన్నా ఆడపిల్లలే ఇవాళ అన్నం పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఆడపిల్లలకి ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే ఒకసారి చూసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, ప్రతి పథకం ఆడపిల్ల పేరు మీద. ఈరోజు రేషన్ కార్డు దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ కార్డు దగ్గర నుంచి, ఇళ్ల పట్టా దగ్గర నుంచి, చేయూత పథకం, ఆసరా పథకం, అమ్మఒడి పథకం అన్నీ కూడా ఆడపిల్లల పేరు మీద ఇస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లలు అయితే ఇల్లుని బాగా చక్కబెడతారు, ఆడవాళ్ళ చేతిలో పెత్తనం అంటే బాగుంటుందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. అట్లానే మీరు ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఇవాళ మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఉద్యోగాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇవాళ నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాను అనుకోండి, కాలేజీకి వెళ్ళాను, ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజీ కానీ. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే 30% సీట్లు, అంటే 100కి 30 సీట్లు ఆడపిల్లల కోసం రిజర్వేషన్ చేశారు. ఆడపిల్లలే జాయిన్ అవ్వాలి. అట్లానే మెడికల్ కాలేజీ మేము చదువుకుంటున్నప్పుడు, డాక్టర్గా చదువుకుంటున్నప్పుడు మా కాలేజీలో 150 సీట్లు ఉండేవి. 150 సీట్లకు గాను 75 మంది అబ్బాయిలు ఉండేవాళ్ళు, 75 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఇవాళ ఏంటో తెలుసా పరిస్థితి? ఇవాళ మళ్ళీ కాలేజీకి వెళ్తే 150 మందికి గాను 100 మంది అమ్మాయిలు ఉంటున్నారు, 50 మంది అబ్బాయిలు ఉంటున్నారు. 100 మంది అమ్మాయిలు ఉంటున్నారు, అంటే 2:1 రేషియో. ఇవాళ ఎందుకు ఎంత మార్పు వస్తుందంటే ఆడపిల్లలకు అన్ని మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేయడానికి. ఇవాళ ఐఐటీల్లో 30% రిజర్వేషన్, ఉద్యోగ అవకాశాలు కూడా. ఆడపిల్లలు అయితే వాళ్ళు కూర్చొని చక్కగా పనిచేస్తారని కంపెనీ వాళ్ళంతా ఆడపిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఈ విధంగా మీ పిల్లల్ని కూడా బ్రహ్మాండంగా చదివించుకోవచ్చు. చదువుకున్న తర్వాత కూడా మంచి అవకాశాలు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఆడపిల్లలు పుడితే గతంలో కట్నాలు ఇవ్వాలి, వీళ్ళకి పెళ్లి చేయాలంటే లక్షల కట్నాలు మేము సంపాదించాలి అని చెప్పి ఒక విధంగా ఒక వ్యతిరేకత ఉండేది సమాజంలో. ఈరోజు అలాంటిది లేదు. కట్నాల కన్నా కూడా అమ్మాయి బాగా చదువుకుందా, అమ్మాయి బాగుందా లేదా, అమ్మాయి చదువుకుందా లేదా, అమ్మాయికి మంచి ఉద్యోగం వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నారు. కట్నాలు కూడా అడగట్లేదు. కాబట్టి ఆడపిల్లలు పుడితే బంగారు తల్లి జన్మించినట్టు మీరు భావించాలి. బంగారు తల్లి మహాలక్ష్మి మన ఇంటికి వచ్చిందని భావించాలి. సో అది మనం కోరుకోవాలి. కాబట్టి కలెక్టర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళ ఇంకో విషయం చెప్పమంటారా? మొన్నే ఆ కలెక్టర్ గారు చెప్తా ఉన్నాను, 1000 మంది అబ్బాయిలకు గాను 913 మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే అబ్బాయిలకి పెళ్లి కావాలంటే ఈరోజు అమ్మాయిలు తక్కువగా ఉన్నారు సమాజంలో. ఎందుకో తెలుసా? గర్భిణీ అవగానే అమ్మాయి తెలగానే ఇది అబార్షన్ చేయించండి, లేకపోతే ప్రైవేట్గా వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చేయకపోతే ప్రైవేట్గా మీరు అబార్షన్ చేయించుకోండి, తీసేసి అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. సో ఈ విధంగా అమ్మాయిలు ఇవాళ తగ్గిపోయారు. ఇవాళ అబ్బాయిలకి పెళ్లి కావాలంటే 1000 మంది అబ్బాయిలకు గాను 910 మంది అమ్మాయిలు ఉన్నారు సమాజంలో. అలాగే ముఖ్యంగా ఈరోజు ఎవరైతే బంగారు తల్లులు కన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో మన ఎమ్మెల్యే గారు అటు ఒక రకంగా ఏంటంటే ఒక పక్కన వైద్యులు, ఇంకో పక్కన సామాజిక శాస్త్రవేత్త అనమాట. సో ఆయన చాలా చక్కగా ఇటు వైద్య పరంగాను అటు సామాజిక అధ్యయన పరంగా కూడా చాలా చక్కగా మీకు అందరికీ కూడా చెప్పారు. అదే ఇంకా నేను మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. మా పాయింట్ ఏంటంటే అమ్మా, ఎవరు కూడా ఆడపిల్లని గుండెల మీద కుంపట్లాగా, బరువులాగా, భారంలాగా ఎవరు కూడా అనుకోకూడదు. ఆడపిల్ల కూడా చక్కగా మన ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని అనుకుని మనం ఆహ్వానించాలి, ఒక బంగారు తల్లి పుట్టిందని చెప్పి మనం ఆహ్వానించాలి. అంటే ఇది ప్రతి ఇంట్లోనూ ఉంటుందని కాదు, ఎక్కడో 100 ఇళ్లలో ఒక ఇంట్లో జరిగినది మనకి ఇబ్బందికరంగానే. కాబట్టి అటువంటి వాళ్ళకి ఒక సమాజం పరంగా ఒక సందేశం, ఒక బాధ్యత కూర్చేయడం కోసమే ఈ కార్యక్రమం. అంతేకాని అందరూ ఇలా చూస్తున్నారు, అందరూ ఈ విధంగా వివక్ష గురి చేస్తున్నారు అన్నది కాదు. కాకపోతే ఏంటంటే ఆడపిల్ల పుట్టగానే దాన్ని ఒక పండగలాగా మనం చేసుకోవాలి. ఆ పండగ అన్నది మా హాస్పిటల్ నుంచి స్టార్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ బంగారు తల్లి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏ కొత్త కార్యక్రమం చేసినా అందులో లోతుపాట్లు వెంటనే విశదీకరించి అధ్యయనం చేసి తక్షణం ఎస్ అని చెప్పి ఆ కార్యక్రమానికి అటెండ్ అవటంలో ముందుగా ఉంటారు మా గోపిరెడ్డి గారు. ఆయనకి నేను సభాముఖంగా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన డాక్టర్ అవటం మా అదృష్టం. ఎందుకంటే ఆయనకి ఏ విషయం చెప్పినా సరే అందులో అన్ని కోణాలు కూడా 360 డిగ్రీ యాంగిల్ వెంటనే ఆలోచించి
సార్ మీకు ఇది బాగుందని ఆయన ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తారు. అలాగే ఇందాక చెప్పినట్టుగా 1000 మందికి 900 మంది ఆడపిల్లలు ఉన్నారు, 1000 మంది అబ్బాయిలకి. ఇప్పుడు తెలియదు మనకి సమస్య. ఇంకొక 20-30 సంవత్సరాల్లో మన ఎవరైతే అబ్బాయిలు ఉంటారో వాళ్ళకి పెళ్లి సంబంధాలు కూడా దొరికే ముఖ్యమైపోయే పరిస్థితులు రావచ్చు. మరి ఆ భవిష్యత్తులో ఏవైతే ఇబ్బందులు ఎదురవుతాయో ఆ సమాజంలో, మరి వాటికన్నిటికీ మనం ఇప్పుడే ఆ సమస్యకి ఒక పరిష్కారం ఆలోచించి ఇప్పుడే ఒక అడుగు ముందుకు వేస్తే భవిష్యత్తులో మన పిల్లలు ఆ ఇబ్బందులు పడరని చెప్పి మనం ఈ విధంగా ఎక్కడైతే ఆడపిల్ల పుడుతుందో ఆడపిల్ల పుట్టుకుని మనం ఒక పండుగలు చేసుకోవాలని చెప్పి ఈ బంగారు తల్లి కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఏంటంటే మన ఏ హాస్పిటల్ అయితే డెలివరీస్ అవుతున్నాయో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రతి మంగళవారం, ప్రతి గురువారం, అంటే శుక్రవారం, సో మంగళవారం ముందున అంటే ఆ 3-4 రోజులకి పుట్టిన డెలివరీస్ అన్ని మంగళవారం నుంచి థర్స్డే వరకు, లక్షవారం వరకు పుట్టిన డెలివరీస్ కానీ శుక్రవారం సాయంత్రం ఒక గంట పాటు ఇలా కూర్చొని ఎవరైతే ఆడపిల్లని కన్నారో వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు, ఇక్కడ ఉన్న వాళ్ళ హాస్పిటల్ అందరూ కూడా మీ సమక్షంలో ఒక చిన్న సెలబ్రేషన్ పండుగలా చేసుకొని మీ పాపకి మీకు ఒక ఫోటో తీసి ఆ ఫోటోని మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు ఫ్రేమ్గా ఇవ్వాలి. మా హాస్పిటల్లో మీరు డెలివరీ చేసినందుకు గుర్తుగా ఉండాలి. నెక్స్ట్ మీరు బంగారు తల్లి మీరు కన్నందుకు మీకు మా వైపు నుంచి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే దీనికి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆడపిల్లకి ఎటువంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయన్నది ఒక పాంప్లెట్ వేయబోతున్నాం. అంటే చాలామంది మీరు అంటే ఒక ఆర్థిక పరంగా భారం ఫీల్ అవుతారు. మీరు ఏ విద్య చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెట్టారు. అది ఎవరికైనా సరే 13,000 రూపాయలు వస్తాయి సంవత్సరానికి. రొంపిచర్ల మండలం బుచ్చిబాపన్నపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఈవీఎం ద్వారా ఓటు వేసే విధానంపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రైనర్ సుబ్బారావు మాట్లాడుతూ ఓటర్లు తమ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు. ప్రలోభాలకు గురి కాకుండా తమకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. ఓటర్లు ప్రలోభాలకు గురి చేసిన వారిపై, భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం ఈవీఎం ద్వారా ఓటు హక్కు వినియోగంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రొసీడింగ్ ఆఫీస్ సింబల్ వచ్చిందా ఇక్కడ ఓకే చేస్తున్నా అక్కడ పోలింగ్ ఆగు ఈరోజు ఆరేపల్లి గ్రామము, బుచ్చిపాలెం గ్రామంలో ఓటర్ అవగాహన ప్రోగ్రాము ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క అవగాహన సదస్సుకు ప్రజలు మంచి మద్దతు పలికి ఉన్నారండి. దానికి బియు సియు ఏ విధంగా ఓట్లు పడతాయి అనేది వాళ్ళకి తెలియజేయడం అనేదండి. ఈ ప్రజలు కూడా వాళ్ళ యొక్క ఓటు ఎలా అయ్యిందనేది కూడా వాళ్ళు చూసి నేర్చుకోవడం జరిగిందండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలో 2వ రోజు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో బంగారు తల్లి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నరసరావుపేట.